హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. నేను మీ సుప్రియ రామాచారి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియో వచ్చి చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు మా వాడి పుట్టినరోజు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో. సో పిల్లలైతే రెడీ అవుతున్నారు. తులసి కోట దగ్గర కూడా ఇలా నీట్గా పూజించి పూజ అయితే చేసేసాను. తులసి కోట దగ్గర అయిపోయాక ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. మా పెళ్లి రోజుకైనా, మా అమ్మాయి పుట్టినరోజుకైనా, మా వాడి పుట్టినరోజుకైనా కంపల్సరిగా ఇలా ఇంట్లో పూజ చేసుకుంటానండి నేను. వీలుంటే గుడికి అయితే వెళ్ళొస్తాము. మా షాపు ఫుల్ బిజీగా ఉందని చెప్పేసి ఈరోజైతే గుడికి అయితే వెళ్ళలేదండి. ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వాడు స్నానం అయితే చేసేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా మా మరిది కొడుకు అయితే వచ్చాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇలా డ్రాయింగ్ వేసుకుంటున్నారనమాట. ఇద్దరు ఇది 11 ఆ టైంలో అనమాట వీడియో. చూడండి, మా వాడికి బర్త్డే గిఫ్ట్గా చెవు అయితే కుట్టించానండి. వీడు కుట్టించుకుండని చెప్పేసి మా చిన్నోడు కూడా చెవు కుట్టించుకుండు. ఇద్దరు వాడు ఏది చేస్తే వీడు అది చేస్తాడనమాట. ఇద్దరు అనమాట, కొత్తూరి బ్రదర్స్ ఇద్దరు. వాళ్ళన్నంటే వాడికి చాలా ఇష్టం. వాడు ఎక్కడుంటే వీడు అక్కడ ఉంటాడనమాట. సో వాడు ఏం చేస్తే వీడు అది చేస్తాడు. వాడు ఏ డ్రాయింగ్ బొమ్మ వేస్తే వాడు కూడా అదే వేస్తున్నాడు. మా అమ్మాయి కూడా డ్రాయింగ్ అయితే వేసేస్తుంది. ముగ్గురు ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ వేస్తున్నారు. నేనైతే ఇప్పుడే షాప్లోకి అయితే వెళ్ళొచ్చానండి. ఇది వచ్చేసి 12 అవుతుంది ఇప్పుడు టైము. ఆ టైంలో అనమాట వచ్చి ఏం చేస్తున్నారని చూసేసరికి డ్రాయింగ్ వేస్తున్నారు ముగ్గురు కూర్చొని. ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు అదే పని చేయాలన్నమాట. సో సాయంత్రం అయితే కేక్ కటింగ్ ఉందని చెప్పేసి పిల్లలు ఇంకా అలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు సాయంత్రం అయిద్దని చెప్పేసి. మా అమ్మాయి ఏమో డ్రాయింగ్ వేస్తుంది. ఇంకా వీళ్ళని ఇలా వదిలేసి నేను షాప్లోకి అయితే వెళ్ళిపోయానండి. చూడండి ఫ్రెండ్స్, మా ఊడి బర్త్డే సందర్భంగా ఈరోజు మా ఇంట్లో చికెన్, బాస్మతి రైస్, లైట్గా బిర్యానీ చేస్తున్నానండి. అన్నిటికీ ఈ బిర్యానీకి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచేస్తాను. ఇది కూడా బిర్యానీ అయిపోయింది. ఫస్ట్ అయితే కూర చేస్తున్నాను. ఇప్పుడు తాలింపు వేసాను. ఫస్ట్ కూర చేసేసి తర్వాత అన్నం వండుతానండి. మా అమ్మ వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని అయితే భోజనానికి రమ్మని పిలిచాను. మస్తు ఉప్పగా ఉందండి, అసలు సంతలు కాలిపోతున్నాయి నాకైతే. సాయంత్రం 7 గంటలకు అలా కేక్ కటింగ్ చేస్తాము. చేశాక అందరికి భోజనం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా అత్తయ్యని, మా అమ్మ వాళ్ళని, మా మద్దల్ని రమ్మన్నాను. అందుకోసం అని చెప్పేసి వంట చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి వంట చేసి రెడీగా ఉంటే కేక్ కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వంట చేస్తున్నాను. ఫ్రెండ్స్, చికెన్ అయితే అంతా వేస్తున్నాను. దీంట్లో ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నామండి. ఇంకా కూర చేసుకున్నాక అన్నం అయితే వండుతాను. ఓన్లీ లైట్ బిర్యానీ అండి. చూడండి, దిక్కులు అన్ని కూడా లైట్ గా వేస్తాను నేను. కాకపోతే ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటాను అనమాట. ఆలుగడ్డ, క్యారెట్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసి లైట్ గా బిర్యానీ అయితే చేస్తానండి బాస్మతి రైస్ తోటి. సో ఈరోజు మా అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. సో ఈరోజు కేక్ కటింగ్ అయితే చేస్తాము సాయంత్రానికి. మా అత్తయ్య వాళ్ళని, మా అమ్మ వాళ్ళని అయితే రమ్మన్నాను ఫ్రెండ్స్. వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఫుల్గా ఉబ్బరిస్తుంది. చూడండి, మా వాడు నా హైట్ అయిపోయాడు. అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మా వాడిని అయితే ఎప్పుడు హ్యాపీగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే నాని.
చూడండి వీడికి చెవు కుట్టించాను గిఫ్ట్ గా. ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట, ఒక 2 years నుంచి చెవు కుట్టించమని. చెవు కుట్టించాను, సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు వాళ్ళ డాడీ ఏమో. హ్యాపీయా? నైట్ ఏమో వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చాము. ఇంకా డ్రెస్ మార్నింగ్ అయితే వేసుకోలేదండి, ఉదయం పూట మామూలుగా పాత బట్టలే వేసుకున్నాడు. ఇప్పుడు సాయంత్రం కేక్ కటింగ్ అప్పుడు అయితే వేసుకుంటాడు కొత్త బట్టలు. వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చుకొని ఇప్పుడే వచ్చాడు చికెన్ తీసుకొని కదా. ఓకే ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అప్పుడైతే కలుద్దాం. ఇప్పుడైతే వంట చేస్తున్నాను. బాయ్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడుకుతుంది, పక్కనే బిర్యానీ కూడా వేసాను తాలింపు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా గ్రీన్ బఠానీ కానీ మిల్ మేకర్ కానీ ఏమైనా వేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ ఏవైనా సరే, బీన్స్ అయినా అన్ని పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే వాళ్ళు ఆ కూరగాయలు తినకున్నా పర్వాలేదండి. ఆ వాటర్ అంతా నీళ్ళల్లో దిగుతుంది కాబట్టి ఆ ప్రోటీన్స్ విటమిన్స్ అనేది మన బాడీకి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి నేను ఏ కూరగాయలు ఉన్నా ఇలానే వేసేస్తానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే మంచిగా కనిపిస్తుంది కదా. ఆలుగడ్డ కానీ, క్యారెట్ కానీ, బీన్స్ కానీ, మిల్ మేకర్ ఏవైనా సరే ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నైట్ బిర్యానీ చేస్తాను నేను. మా ఆయనకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే. ఒక పక్క అయితే కూర చేస్తున్నాను, ఒక పక్క అయితే అన్నం వండుతున్నాను. రెండు కూడా ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి, పని కూడా సేవ్ అయిపోతుంది అనమాట. అన్ని లైట్ గానే వేస్తానండి నేను. అల్లమైనా మసాలా ఏవైనా సరే ఎక్కువగా వేయను, ఎందుకంటే మా వారు అంతగా ఇష్టపడదు. లైట్ గా ఉంటేనే పిల్లలైనా సరే మా ఆయన అయినా సరే బాగా ఇష్టపడతారు కాబట్టి అందుకని వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తాను అనమాట. చూడు. హలో, అయిపోయింది. పో మరి దాని వెనక నిలబడు. వా హలో చూడు. కేక్ కట్ చేస్తావా? చూసారు కదా ఫ్రెండ్స్, మా అల్లుడు, మా మరదలు, ఇంకా మా అమ్మ, మా అత్తయ్య, మామయ్య అందరూ అయితే వచ్చారు. మా ఇంటి పక్క వాళ్ళని కూడా పిలిచాను అనమాట. సో సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేసేసాము. మా అమ్మాయి చేసిందనమాట డెకరేషన్ అంతా కూడా. కేకు డబుల్ కేక్ కావాలని మా వాడు డబుల్ కేక్ తీసుకొని వచ్చాడండి. వంట అయితే ప్రిపేర్ చేశాను కదా ఇందాక. వాళ్ళు వచ్చేసరికి వంట అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ అత్తయ్య, మామయ్య, ఇంకా మా తమ్ముడు వాళ్ళు అందరూ భోజనం అయితే చేసి కేక్ కటింగ్ అయిపోయాక భోజనం చేసి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మా వాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్. వాడు ఎప్పుడూ హ్యాపీగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే నాని, గాడ్ బ్లెస్ యూ నాన్న. అది ఇది పురాగా దొరికింది. మన బిడ్డ क्या नहीं लाएगा गोवा अन्य मत कम
మంచిగా చక్కగా నువ్వు ఆయనకి పెట్టిగా నైటింగ్ ఎక్కువైంది ఇంకా తాగిండు వాడికి ఇస్తే గుంజుతాడు మొత్తం. బాగు పెట్టు. ఇది హ్యాపీ బర్త్డే చెప్పు. షేక్ అండి నాని. వద్దులే వద్దులే. వాళ్ళ పెట్టి తల ఎంత పెట్టారు అరగలేదు. ఎందుకమ్మా ఆడిపోక చాక్లెట్ ఆడిపోతున్నానా మంచి పట్టుకో. ఇదే పోనా సంసప్తే వదిలే 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 నిన్న మంచిగా తగ్గింది, మళ్ళా దాగి ఎక్కువైంది. అంటే దొంగసారి అలాగ పోయి తాగుతుంది గడ్డ నీకు వస్తే మళ్ళీ తాగుతుంది గడ్డ. అన్నీ నాటినే అవుతున్నాను తీసుకున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే భోజనం టైంకి అయితే వచ్చేసామండి. మా అత్తయ్య మామయ్య అయితే తిని వెళ్ళిపోయారు, మా అమ్మ వాళ్ళు కూడా తిని వెళ్ళిపోయారనమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉన్నాము. మేము ఫైనల్గా అయితే అందరం కూర్చొని అయితే తింటున్నాము. సో ఇవాల్టి మా వాడి బర్త్డే వీడియో అయితే ఇదండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోలు మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.